నమస్తే జీవన రేఖ కార్యక్రమానికి స్వాగతం. బ్యాక్ పెయిన్ ఈ రోజుల్లో చాలా మంది కూడా బ్యాక్ పెయిన్ సమస్యతో బాధపడుతూ ఉన్నారు. అసలు బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుంది, దీనికి ముఖ్య కారణాలు ఏంటి, రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి విషయాలు తెలియజేయడానికి అశోక ఇంటర్నేషనల్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ నుంచి డాక్టర్ రాహుల్ గుల్వే గారు మన స్టూడియోలో అందుబాటులో లైవ్లో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు కూడా తెలుసుకుందాం. అలాగే బ్యాక్ పెయిన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు డాక్టర్ గారితో మాట్లాడి మీ ప్రాబ్లమ్స్ని అయితే క్లారిఫై చేసుకోవచ్చు. నమస్తే డాక్టర్. నమస్తే అండి. హౌ ఆర్ యూ? గుడ్ సార్, ఈ రోజులో చూస్తున్నాం ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిలో కూడా బ్యాక్ పెయిన్ ప్రాబ్లం చూస్తున్నాం. అసలు ఎందుకు బ్యాక్ పెయిన్ ప్రాబ్లం వస్తుందంటారు? ఎస్, సో ఇప్పుడు బ్యాక్ పెయిన్ అనేది చాలా కామన్ అయిందండి. మనకి బ్యాక్ పెయిన్ రావడానికి కూడా చాలా రీజన్స్ ఉంటాయి. స్పెసిఫిక్గా దీనివల్ల అని కాదు, కొంతమందికి ఏజింగ్ ఫ్యాక్టర్ ఉంటే, కొంతమందికి ఏదైనా యాక్సిడెంటల్ పుష్ పుల్ మూవ్మెంట్ అవ్వచ్చు, ఆర్ కొంతమందికి రిపిటేటివ్ స్ట్రెయిన్ ఇంజురీస్ అంటాం, ఓవర్ యూసేజ్ ఆఫ్ ద స్ట్రక్చర్, ప్రొలాంగ్ సిట్టింగ్ వల్ల కానివ్వండి, ప్రొలాంగ్ డ్రైవింగ్ కానివ్వండి, ప్రొలాంగ్ స్టాండింగ్ కానివ్వండి. సో ఇలాంటి ఏదైనా ఇన్సిడెంట్స్ ఉండొచ్చు. అలా మనకి ఈ పెయిన్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఇది మనకి పేషెంట్ ఎప్పుడైతే మన దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళని అడిగి మళ్ళీ వాళ్ళ సైన్స్ అండ్ సిమ్టమ్స్ని వాళ్ళ హిస్టరీ ఎప్పుడైతే మనం కలెక్ట్ చేసుకుంటామో వాళ్ళకి వాళ్ళు చెప్పే హిస్టరీ ప్రకారంగా, మనం చేసే ఫిజికల్ ఎగ్జామినేషన్స్ ప్రకారంగా, దాంతోపాటు మన దగ్గరకి ఏదైతే ఎక్కువ సీరియస్గా ఉంది అనిపిస్తే వాళ్ళకి ఎంఆర్ఐస్ అవి రాయడం జరుగుతుంది. సో దాని ప్రకారంగా లోపల ప్రాబ్లం ఏమై ఉంటుంది, ఎందువల్ల వస్తుంది అనేది మనకి ఒక క్లారిటీ ప్రకారంగా తెలుస్తుందండి. సో మేము వింటూ ఉన్నాం హైట్ ప్రాబ్లం వల్ల కూడా బ్యాక్ పెయిన్ సమస్య వస్తుందని కూడా విన్నాం. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? హైట్ అని కాదు, కానీ ఇప్పుడు కొంతమందికి పోస్చరల్ అబ్నార్మాలిటీస్ ఉంటాయి, పోస్చరల్ డిఫార్మిటీస్ అంటాం, ఇప్పుడు కైఫోసిస్ అంటాం, కొంతమంది స్లౌచ్ పొజిషన్లో ఉంటారు, కొంతమంది స్కోలియోసిస్ అంటాం అన్నమాట, కొంతమందికి స్పైన్ కర్వేచర్ ఉంటుంది. ఓకే, దానివల్ల కూడా వాళ్ళకి వెయిట్ డిస్ట్రిబ్యూషన్ ప్యాటర్న్ ఏదైతే ఉందో వాళ్ళ స్ట్రక్చర్ది ప్రాపర్గా ఉండదు. కాబట్టి ఇలాంటి స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ ఉన్నప్పుడు మనకి లాంగ్ రన్లో కొంతమందికి మనకి సాధారణంగా వాళ్ళని ఇష్యూస్ చూసుకుంటూ ఉంటాం అన్నమాట. ఇలాంటి ఎప్పుడైతే స్ట్రక్చర్ కాన్కేవిటీ కానీ వన్ సైడ్ ఉంటుందో వాళ్ళలో డీజనరేటివ్ చేంజెస్ అనేవి ఫాస్ట్గా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి లోపల అరుగుదల జరుగుతుంది, కాబట్టి వాళ్ళలో మనకు సాధారణంగా పెయిన్ రావడానికి ఆస్కారం ఉంటుంది. సో డాక్టర్, ఇప్పుడు బ్యాక్ పెయిన్ రాకుండా ముందుగా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ అంటారు? ఎస్, సో ఇప్పుడు మన నేచర్ ఆఫ్ జాబ్ని బట్టి వేర్ అండ్ టేర్ చేంజెస్ ఉంటాయండి. ఇప్పుడు ఎవరికైతే ప్రొలాంగ్ సిట్టింగ్ ఉందో, లేదంటే ఎక్కువసేపు అంటే స్టాండింగ్ ఉంటుందో, సో అలాంటి వాళ్ళ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అనుకుంటే ఇప్పుడు వాళ్ళ వర్క్ స్టేషన్ ప్రాపర్గా వాళ్ళ హైట్కి తగ్గట్టుగా చూసుకోవడం, దాంతోపాటు ఎవ్రీ 30-40 మినిట్స్కి ఇంటర్వల్ స్విచ్ తీసుకోవడం, అంటే స్విచ్ ఆన్ అంటాం అన్నమాట. కంటిన్యూగా గంటల తరబడి ఒకటే పొజిషన్లో కూర్చొని ఉండకుండా ఎవ్రీ 40 మినిట్స్కో 1 అవర్కో ఒక 5 మినిట్స్ అటు ఇటు తిరిగి లెగవడం, దాంతోపాటు రెగ్యులర్ ఎక్సర్సైజెస్, అంటే ఒక క్వాలిఫైడ్ ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ లైఫ్ స్టైల్ గురించి చెప్పి అక్కడ డిస్కస్ చేసి వాళ్ళు చెప్పిన ఎక్సర్సైజెస్ కనుక ప్రాపర్గా వాళ్ళు చేయగలిగితే డైట్ అండ్ న్యూట్రిషన్స్, స్ట్రెస్కి దూరంగా ఉండడం, ఇలాగా చాలా చేయొచ్చండి మనం ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి. ఎందుకంటే మనకి స్ట్రక్చర్ని కనుక మనం హెల్తీగా స్ట్రాంగ్గా తయారు చేసుకుని మెయింటైన్ చేసుకోగలిగితే లాంగ్ రన్లో ఏదైతే మనకి ఇలాంటి అరుగుదల అయ్యే అవకాశాలు ఏదైతే ఉంటాయో దాని ఇంటెన్సిటీని మనం మినిమైజ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి పెయిన్ ఫ్యూచర్లో రాకుండా మనం అవాయిడ్ చేసే అవకాశాలు అయితే ఉంటాయండి. సో మరి ముఖ్యంగా దీనికి ట్రీట్మెంట్, ఇప్పుడు అడ్వాన్స్డ్ టెక్నాలజీ కూడా చాలా వచ్చాయి, ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంది బ్యాక్ పెయిన్కి? ఇంతకుముందు మనం చెప్పినట్టుగా ఇప్పుడు మనకి పెయిన్ రావడానికి చాలా రీజన్స్ ఉంటాయి కదా. సో రీజన్ని బట్టి మన ట్రీట్మెంట్ స్ట్రాటజీస్ చేంజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇంటెన్సిటీ ఆఫ్ డ్యామేజ్ని బట్టి మన ట్రీట్మెంట్ డోసెస్ అనేది చేంజ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. ఇప్పుడు సపోజ్ వాళ్ళకి ఏదైతే స్ట్రక్చర్ డ్యామేజ్ ఉందో, స్ట్రక్చర్ డ్యామేజ్ వల్ల వాళ్ళకి పెయిన్ వస్తూ ఉందనుకోండి, స్ట్రక్చర్ వీక్ ఉండడం వల్ల వాళ్ళకి పెయిన్ వస్తూ ఉందనుకోండి, సో మనం వాళ్ళకి ఫిజియోథెరపీ అప్రోచెస్లో చాలా డిఫరెంట్ కాంబినేషన్స్ ఆఫ్ ట్రీట్మెంట్ తో మనం వాళ్ళకి ట్రీట్ చేయడం జరుగుతుంది. లైక్ మనకి మాన్యువల్ థెరపీ అప్రోచ్ కానివ్వండి, ఎలక్ట్రోథెరపీ అప్రోచెస్ కానివ్వండి, ఎక్సర్సైజ్ థెరపీ కానివ్వండి, డైట్ అండ్ న్యూట్రిషన్స్ కానివ్వండి, సో ఇలాంటివన్నీ ఇన్వాల్వ్ అయి ఉంటాయి అన్నమాట ట్రీట్మెంట్ స్ట్రాటజీస్లో. సో దాంట్లో ఇప్పుడు పర్టికులర్గా ఈ నర్వ్ రూట్ వల్ల వచ్చే పెయిన్ అయినా, లేదంటే మజిల్ స్పాజం వల్ల వచ్చే పెయిన్ అయినా, లేదంటే అక్కడ లోపల స్ట్రక్చర్ ఏదైనా ఫ్రోజన్ అవ్వడం వల్ల వచ్చే పెయిన్ కానివ్వండి, లేదంటే కొంతమందికి లోపల ఆస్టియోఫైట్ ఫార్మేషన్స్ అనేవి అవుతాయి అన్నమాట వర్టిబ్రాస్
దగ్గర ఆస్టిఫైట్ ఇంపింజ్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. సో అంటే ఎందువల్ల అయితే పెయిన్ వస్తుందో దాన్ని మనం ప్రాపర్గా ఫిజికల్గా అసెస్ చేసి దానికి తగ్గ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ వాళ్ళకి పేషెంట్కి అప్లై చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడు చాలా మందిలో చూస్తుంటాం బ్యాక్ పెయిన్ వస్తే వాళ్ళు చాలా లైట్ తీసుకుంటారు. బ్యాక్ పెయినే కదా త్వరగా రికవర్ అవుతుంది టాబ్లెట్స్ వేసుకుంటే అని వాళ్ళు లైట్ తీసుకుంటారు. సో అలాంటి టైంలో ఎలాంటి కేసెస్లో మనం డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి బ్యాక్ పెయిన్ వచ్చేటప్పుడు? ఇప్పుడు మనకి ఏదైనా ఇనీషియల్ ఫేజెస్లో పెయిన్ వచ్చినప్పుడు మనం డాక్టర్ని కలవాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఎందుకంటే సాధారణంగా మనం ఎప్పుడైనా డే టు డే యాక్టివిటీస్లో చేయాల్సిన యాక్టివిటీ కంటే ఎప్పుడైనా ఓవర్ డోస్ అయినప్పుడు, ఓవర్ స్ట్రెయిన్ అయినప్పుడు, లేదంటే ఏదైనా చిన్నగా పుష్ పుల్ మూమెంట్ అయినా కానీ సాధారణంగా పెయిన్ వస్తుంది. సో పెయిన్ వచ్చినప్పుడు మనకి వితిన్ 1-2 డేస్లో పెయిన్ తగ్గిపోయిందంటే దాని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఒకటే ఏరియాలో ఎక్కడైతే వాళ్ళకి ఫస్ట్ పెయిన్ అనిపించిందో కొంతమంది అంటారనమాట, సార్ నాకు ప్రాబ్లం ఏం లేకుండా జస్ట్ నేను ముందుకు వంగి ఇలా నిలబడినాను, లేదంటే ముందుకు వంగి కొంచెం వెయిట్ లిఫ్ట్ చేసాము, అక్కడి నుంచి పెయిన్ స్టార్ట్ అయింది. కొంతమంది జస్ట్ ఇలా సడన్ ట్విస్ట్ మూమెంట్ చేసేటప్పుడు ఏదో కలక్ కానీ సౌండ్ వచ్చింది, ఇంకా అక్కడి నుంచి పెయిన్ స్టార్ట్ అయిందని చెప్తా ఉంటారు. సో ఇలాగ పెయిన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందనుకోండి వితిన్ ఫ్యూ డేస్లో పెయిన్ ఇంటెన్సిటీ తగ్గిపోతే వెళ్ళని కూడా దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చిన్న చిన్న డ్యామేజెస్ మన బాడీయే సెల్ఫ్గా రిపేర్ చేసుకుంటుంది కాబట్టి. కానీ ఆ పర్టికులర్ ఏరియాలో పెయిన్ అనేది ఆన్ ఆఫ్ అవుతూ ఉందనుకోండి, ఏదైనా యాక్టివిటీ చేసినప్పుడు పెయిన్ పెరుగుతుంది, మళ్ళీ ఏదైనా రెస్ట్ తీసుకుంటేనో కొన్ని రకాల ట్రీట్మెంట్ తీసుకుంటే, మెడిసిన్స్ తీసుకుంటే, లేదంటే కొంతమంది హోమ్ రెమెడీస్ చేస్తూ ఉంటారు, ఐస్ ప్యాక్ కానీ కూల్ ప్యాక్ కానీ, లేదంటే ఏదైనా క్రీమ్స్ పెట్టడం కానీ, అలా చేసిన తర్వాత తగ్గుతుంది. మళ్ళీ పెయిన్ వస్తుంది అనుకుంటే మాత్రం తప్పకుండా అది ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన కండిషన్ అని మీరు దాన్ని కన్సిడరేషన్లోకి తీసుకోవచ్చు. అండ్ అలాంటి కండిషన్స్లో మాత్రం తప్పకుండా మీరు ఇనీషియల్ ఫేజ్లోనే వితిన్ 1-2 వీక్స్లో మీరు కనుక డాక్టర్ దగ్గరికి వెళ్ళగలిగితే, ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్ళగలిగితే మనకి చక్కటి ఉపశమనం దొరికే అవకాశం ఉంటుంది. కానీ ఎవరికైతే పెయిన్ మనకి ఈ రోజే స్టార్ట్ అయింది కానీ పెయిన్ అన్బేరబుల్గా ఉంది, ఇంటెన్సిటీ చాలా ఎక్కువ ఉంది, ఏదైనా స్పెసిఫిక్ మూమెంట్ చేసేటప్పుడు కూడా పెయిన్ వస్తుంది, లేచి నిలబడేటప్పుడు కూడా పెయిన్ వస్తుంది అనుకుంటే మాత్రం ఇమీడియట్గా మీరు ఫిజియోథెరపిస్ట్ దగ్గరని కలవచ్చు. అంటే డాక్టర్ ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్లో సర్జరీ చేయించుకోవాలంటారు? ఇప్పుడు సర్జరీ అనేది ఒక డిఫరెంట్ కండిషన్. అది అంటే ఒక ఫేజ్ ఎప్పుడైతే వాళ్ళకి నడుము నొప్పి ఉంది, దాంతోపాటు ఏదైనా ఫుడ్ డ్రాప్ అయింది, కాళ్ళు మూమెంట్ చేయలేకపోతున్నారు, లేదంటే కాళ్ళు స్ట్రైట్గా ఎత్తలేకపోతున్నారు పైకి, కంటిన్యూగా రిఫరల్ పెయిన్ వస్తుంది, దాంతోపాటు యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటాం అన్నమాట. ఎప్పుడైతే బోల్ అండ్ బ్లాడర్ మూమెంట్స్ కాంప్రమైజ్ అవుతాయో, అంటే యూరిన్కి వెళ్ళలేకపోతున్నారు, యూరిన్ ఆగిపోయింది, మోషన్ ఆగిపోయింది అంటే అలాంటి కేసెస్లో మాత్రం తప్పకుండా ఇంకా సర్జరీ కేస్ అని మనం కన్సిడర్ చేస్తాం. సో అలాంటి అంతటి వర్స్ సిచ్యువేషన్కి వెళ్ళక ముందే కనుక వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోగలిగితే చాలా బాగుంటుంది ఫిజియోథెరపీ ట్రీట్మెంట్. అంటే ఇప్పుడు సర్జరీ లేకుండా ట్రీట్మెంట్తో బ్యాక్ పెయిన్ తగ్గే అవకాశం ఉందంటారు? డెఫినెట్గా అండి. మెజారిటీ ఆఫ్ ద కేసెస్ మన దగ్గరకు వచ్చే కేసెస్ మనం చేసే ఫిజియోథెరపీ ట్రీట్మెంట్తోని చాలా మంచి రిజల్ట్స్ని మనం ఇవ్వగలుగుతున్నాం. అండ్ వాళ్ళకి ఏదైతే రియాకరెన్స్ అంటాం కదా, అలాంటి రియాకరెన్స్ కూడా దాదాపు 99%లో మనకి రాకుండా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే మనం న్యాచురల్ వేలో ఎక్సర్సైజ్ చేసుకుంటూ, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకుంటూ ఆ స్ట్రక్చర్కి కావాల్సిన స్ట్రెంగ్త్ని మనం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి స్ట్రక్చర్ హెల్తీగా స్ట్రాంగ్ అవ్వుకుంటూ వెళ్తుంది. కాబట్టి వాళ్ళు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్తోని కంటిన్యూ చేసుకుంటూ వెళ్తారు కదా డే టు డే ఎక్సర్సైజెస్. ఇలా చేసుకుంటూ ఉండడం వల్ల స్ట్రక్చర్ హెల్తీగా స్ట్రాంగ్గా లాంగ్ రన్లో తయారవుకుంటూ వెళ్తుంది. కాబట్టి వాళ్ళల్లో పెయిన్ అనేది రియాకరెన్స్ అయ్యే అవకాశాలు, అంటే మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. కాబట్టి సో చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయండి. సో టోటల్గా అది ఇప్పుడు బ్యాక్ పెయిన్ వచ్చి ట్రీట్మెంట్ చేయించుకున్నాక క్యూర్ అయిపోయాక మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి? అదే చెప్తున్నాం. సో మనం చేసే ట్రీట్మెంట్ ఏదో ఇన్స్టెంట్గా పెయిన్ని కిల్ చేయట్లేదు. కాబట్టి మనం ఏదైతే వాళ్ళకి ఎందువల్ల అయితే పెయిన్ వస్తుందో, ఏదైతే వాళ్ళకి రూట్ కాజ్ ఉందో, అంటే మనం అనుకున్నాం కదా ఇంతకుముందు పెయిన్ రావడానికి రీజన్ ఏంటి అని. సో లోపల ఏదో డిస్క్ లారిగడం వల్లనో, లేదంటే నర్వ్ రూట్ నొక్కుపోవడం వల్లనో, లేదంటే ఏదైనా చిన్న మైక్రో మిస్అలైన్మెంట్ ఉండడం వల్లనో, లేదంటే సాక్రలైజేషన్ వల్లనో, లేదంటే లిస్థోసిస్ వల్లనో, అంటే ఏదైనా లోపల స్ట్రక్చర్ నార్మల్గా ఉండాల్సిన దానికంటే
అబ్నార్మల్ స్ట్రక్చర్లో ఉంది, ఏదైనా స్ట్రక్చర్ డ్యామేజ్ అయింది, దానివల్ల పెయిన్ వస్తుంది అని అనుకున్నాం కదా. ఇలా కాకుండా వేరే ప్యాథలాజికల్ కండిషన్స్ అఫ్ కోర్స్ ఉంటాయి, దాన్ని మనం కన్సిడరేషన్లోకి తీసుకోం. నా ప్యాథలాజికల్ కండిషన్స్ అంటే దానికి స్పెసిఫిక్ ఇంటర్వెన్షన్ డిఫరెంట్గా ఉంటుంది, అంటే కండిషన్ని బట్టి. ఇప్పుడు మనం మెకానికల్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఏదైనా స్ట్రక్చర్లో చేంజెస్ రావడం వల్ల, డ్యామేజ్ అవడం వల్ల వచ్చిన పెయిన్ని మనం ఎప్పుడైతే ఆ స్ట్రక్చర్కి కావాల్సిన హీలింగ్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తామో, స్ట్రక్చర్ని ఎప్పుడైతే హెల్తీగా స్ట్రాంగ్గా తయారు చేసుకుంటూ వెళ్తామో, లాంగ్ రన్లో స్ట్రక్చర్లో మంచి చేంజ్ వస్తుంది కాబట్టి పెయిన్ అనేది రిపీట్ అయ్యే అవకాశాలు చాలా మటుకు తక్కువ. అన్లెస్ అండ్ అంటిల్ మళ్ళీ వాళ్ళు ఏదైనా పుష్ మూవ్మెంట్ అవ్వడం కానీ, ఏదైనా మళ్ళీ హెవీ వెయిట్ లిఫ్ట్ చేయడం కానీ, లేదంటే ఏదైనా మళ్ళీ పడడం కానీ, లేదంటే ఓవర్ యూజ్ చేయడం కానీ, ఇలాంటివి కానంత వరకు ప్రాబ్లం అయితే రిపీట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ అన్నమాట. నెక్స్ట్ డిస్క్ బల్జ్, సయాటికా, సాక్రిలైజేషన్ ఇవంటే ఏంటి డాక్టర్? సో డెఫినెట్గా డిస్క్ బల్జెస్ అంటే లోపల ఏదైతే మనకి ఇంట్రోవర్టిబ్రల్ డిస్క్ అంటామో, లోపల 2 వర్టిబ్రాస్ మధ్యలో మెత్తటి స్ట్రక్చర్ ఉంటుందో అది అరిగిపోవడం వల్ల కూడా పెయిన్ వస్తుంది. ఇప్పుడు సయాటికా అంటే నథింగ్ బట్ ఎప్పుడైతే డిస్క్ డిజనరేట్ అవుతుందో, దాని సైజ్ తగ్గుకుంటూ వస్తుందో, దాంట్లో నుంచి ఫ్లూయిడ్ బయటికి వెళ్ళడం, దానివల్ల ఏదైతే నర్వ్ రూట్ బయటికి వచ్చే కెనాల్ ఉందో దాని సైజ్ తగ్గిపోవడం, లోపల నర్వ్ రూట్ కంప్రెస్ అవ్వడం వల్ల మనకు వచ్చే పెయిన్ని సయాటికా పెయిన్ అంటాం. ఎందుకంటే అక్కడి నుంచి ఏదైతే లంబార్ ఫ్లెక్సెస్ ఉందో, సాక్రల్ ఫ్లెక్సెస్ ఉందో, అక్కడి నుంచి నర్వ్ రూట్స్ బయటికి వస్తాయి కాబట్టి అక్కడ ఇంపింజ్మెంట్ జరిగినప్పుడు మనకి కాలు మొత్తం పెయిన్ వస్తూ ఉంటుంది కదా, దాన్ని సయాటికా అంటాం. ఇప్పుడు సాక్రలైజేషన్ అన్నప్పుడు మనకి ఏదైతే L5S1 వర్టిబ్రా ఉందో అది ఫ్రోజన్ ఉంటుంది. ఇట్ ఈస్ ఎ మోస్ట్లీ కంజెనిటల్ ప్రాబ్లం అన్నమాట, పుట్టుకతోనే అలా ఉంటుంది. కానీ దానివల్ల ఏమవుతుందంటే లాంగ్ రన్లో కొంతమందికి L5S1 నుంచి మొబిలిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి, దాని అప్పర్ సెగమెంట్ నుంచి ఎక్కువ మొబిలిటీ ఉంటుంది కాబట్టి లోపల స్ట్రక్చర్ అనేది అప్పర్ సెగమెంట్ సపోజ్ L4, L5 అక్కడ ఎక్సెస్ మొబిలిటీ ఉండడం వల్ల అక్కడ స్ట్రక్చర్ డిజనరేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి సాక్రలైజేషన్ ఉండడం వల్ల అప్పర్ సెగమెంట్లో మనకి ప్రాబ్లమ్స్ వచ్చి అక్కడి నుంచి కూడా మనకి పెయిన్ వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. సో ఈ సాక్రలైజేషన్కి మెయిన్గా ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయంటారు? సో ఇప్పుడు మనకి సాక్రలైజేషన్ ఉన్నా, డిస్క్ బల్జెస్ ఉన్నా, సో మనం చేసే ట్రీట్మెంట్ సేమ్ ఉంటుంది. కానీ హ్యాండ్ ప్లేస్మెంట్స్ అవన్నీ మాన్యువల్ థెరపీ అవి చేసేటప్పుడు చేంజ్ అవుతుందన్నమాట. దాంతోపాటు మనం ఏదైతే లేజర్ థెరపీస్ ఇవన్నీ అంటే ఏదైతే ఎలక్ట్రోథెరపటికల్ అప్రోచెస్తో మనం ట్రీట్ చేస్తాం కదా, దాని ప్లేస్మెంట్ ఏరియా టు ఏరియా చేంజ్ అవుతుంది. సో కానీ డెఫినెట్గా కొన్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, ఎక్సర్సైజెస్ అన్నీ సిమిలర్గా ఇవ్వడం జరుగుతుంది, వాళ్ళకి కాంబినేషన్స్లో ట్రీట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే డెఫినెట్గా ఒక స్ట్రక్చర్లో ప్రాబ్లం ఉన్నప్పుడు ఒక స్ట్రక్చర్ నుంచే మనకు పెయిన్ రాదు. బాడీ అనేది అంతా ఎట్లా ఉంటుందంటే ఇంటర్లింక్ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఎక్కడ ఒక చోట ప్రాబ్లం ఉన్నా కానీ అక్కడ ఉండే ఏదైతే మస్కులర్ సిస్టమ్ ఉందో ఒక దగ్గర ట్రిగర్ డెవలప్ అయినా, ఒక దగ్గర మనకి డెన్సిఫికేషన్స్ పాయింట్స్ అంటాం అది డెవలప్ అయినా, అక్కడి నుంచి ఫేషియా టైట్నెస్, ఫేషియా పుల్నెస్ ఉండే అవకాశం ఉంటుంది. దానివల్ల రిఫరల్ ప్యాటర్న్ పెయిన్ కూడా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మనం ట్రీట్ చేసేటప్పుడు డెఫినెట్గా చాలా కాంబినేషన్స్లో ట్రీట్ చేస్తాం. అండ్ అరౌండ్ స్ట్రక్చర్ని కూడా మనం ట్రీట్ చేయడం జరుగుతుంది. సో డాక్టర్ గారు ఇప్పుడు మాట్లాడుకున్న ఇవేవైతే ఉన్నాయి ట్రీట్మెంట్కి సంబంధించి ఇవన్నీ కూడా, సో ఇవి జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల ఏమైనా వచ్చే అవకాశం కనిపిస్తున్నాయి? సో ఇవన్నీ మెకానికల్ ప్రాబ్లమ్స్ అండి. మెకానికల్ ప్రాబ్లమ్స్ అంటే ఏదైతే యాక్సిడెంట్స్ కానీ, లేదంటే చిన్న పుష్ పుల్ మూమెంట్స్ కానీ, లేదంటే రిపిటేటివ్ స్ట్రెయిన్ ఇంజురీస్ వల్ల కానివ్వండి, ఇలా ఉన్న కేసెస్లో మనం ట్రీట్ చేయడం జరుగుతుంది. అండ్ ఏదైతే జెనెటికల్ కాకుండా కంజెనిటల్ ప్రాబ్లమ్స్ అంటాం, పుట్టుకతోనే వచ్చే ప్రాబ్లమ్స్, ఇప్పుడు ఈ కైఫోసిస్ కానీ, స్కోలియోసిస్ కానీ, లార్డోసిస్ కానీ, ఇవన్నీ ఏంటంటే కొన్ని ఏజ్తో పాటు చేంజెస్ అనేవి ఎక్కువ చూసుకుంటూ వెళ్తాం. కొన్ని బై బర్త్తో ఉంటాయన్నమాట. సో బై బర్త్తో ఉన్నప్పుడు కూడా చిన్నతనంలో పెద్దగా ఇలాంటి ఇష్యూస్ పెద్దగా మనకి ఇష్యూస్ని క్రియేట్ చేయవు. కానీ సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత కొంతమంది ఇప్పుడు ఫీమేల్స్లో ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు ఒక స్కోలియోసిస్ పోస్చర్లో ఉన్నారు, ప్రెగ్నెన్సీస్ తర్వాత, డెలివరీస్ తర్వాత ఆ స్ట్రక్చర్ ఇంకా ఫర్దర్గా వీక్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళల్లో ఈ కంజెనిటల్ అబ్నార్మాలిటీ అప్పుడు ఎక్కువ ఇరిటేట్ చేసే అవకాశం ఉంటుంది. సో డెఫినెట్గా వాట్ ఎవర్ ఇట్ మే బి ద రీజన్, మనం ఎప్పుడైతే ఒక ప్రాపర్ వేలో ఫిజికల్ అసెస్మెంట్ చేస్తామో ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చి ఉంటుంది అనేది మనం ప్రాపర్గా అసెస్మెంట్ చేస్తాం. కాబట్టి మనకి ఇంటర్వెన్షన్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది ఫార్వర్డ్లో. ఓకే డాక్టర్, ఇవన్నీ పక్కన పెడితే సో మీ హాస్పిటల్ యొక్క ప్రత్యేకతలు ఏంటి?
ఎస్ అండి. సో మనం ఏదైతే అశోక ఇంటర్నేషనల్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్లో చాలా అడ్వాన్స్ వేలో ఏదైతే ఇంటర్నేషనల్ స్టాండర్డైజ్డ్ థెరపటికల్ అప్రోచెస్ ఉన్నాయో అవి మనం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ట్రీట్మెంట్లో. అండ్ ఏదైతే హై ఎండ్ ఎక్విప్మెంట్ ఉందో ఎలక్ట్రోథెరపటికల్ ఎక్విప్మెంట్ ఆల్ ఓవర్ వరల్డ్. డాక్టర్ గారు మనం కంటిన్యూ చేద్దాం. కాలర్ ఉన్నారు, కాలర్తో మాట్లాడదాం. రాజు మంచిర్యాల నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం. సో మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి. హలో అండి, నమస్తే, చెప్పండి. సార్ నమస్కారం సార్. నమస్తే, చెప్పండి సార్. నా పేరు రాజు అండి, నేను సింగరేణి ఎంప్లాయీ సార్. చెప్పండి. సార్ నాకు లాస్ట్ 6 months క్రితం మైల్డ్ డిస్క్ బల్జ్ అని నాకు ఎంఆర్ఐ రిపోర్ట్ లో వచ్చింది సార్. సార్ నేను ఒకే నెలలో ఒక 2 times నేను ఒక 200 kilometers అప్ డౌన్ జర్నీ చేయడం వల్ల నాకు ఈ పెయిన్ వచ్చింది సార్. సార్ ఇప్పుడు మైల్డ్ అసలు ఈ బ్యాక్ పెయిన్ అనేది ఎన్ని రకాలు ఉంటాయి సార్? ఈ మైల్డ్ డిస్క్ బల్జ్ అంటే నాకు చాలా భయం వేస్తుంది సార్. సర్జరీకి రమ్మని ఇక్కడ డాక్టర్లు సర్జరీ చేసుకోండి అని చెప్పేసి అంటున్నారు సార్. చాలా భయం వేస్తుంది. దీని గురించి ఏమైనా చెప్పగలుగుతారా సార్? సో డెఫినెట్గా అండి, డిస్క్ బల్జ్ అనేది ఏజ్తో పాటు మనం చేసే పనులని బట్టి కూడా లోపల వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మైల్డ్ డిస్క్ బల్జ్ ఉన్నప్పుడు దానికి మనం ఏదైతే ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ చేస్తున్నామో అడ్వాన్స్ వేలో అది దానికి చాలా మంచి రకంగానే యూజ్ అవుతుంది. మీరు ఒకసారి మీ రిపోర్ట్స్ అవన్నీ తీసుకొని రాగలిగితే డెఫినెట్గా ఇంటెన్సిటీ ఆఫ్ డ్యామేజ్ని బట్టి, ఇంటెన్సిటీ ఆఫ్ పెయిన్ని బట్టి కొన్ని ట్రీట్మెంట్ సెషన్స్ ఇస్తాము. ఒక 5 or 10 ఇన్ని ట్రీట్మెంట్ సెషన్స్ ఇస్తాం. సో లోపల ప్రాబ్లం అనేది తప్పకుండా మీకు క్లియర్ అవుతుంది. కాకపోతే మనం చెప్పిన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ మీరు చేసుకోవాల్సి వస్తుంది. సో మీరు అక్కడ దాకా ఆలోచించకుండా డెఫినెట్గా మనం చేసే ట్రీట్మెంట్తో మీ ప్రాబ్లం అయితే అడ్రస్ అయ్యే అవకాశం ఉంటుంది. అలా చెప్పినట్టు ఈ కేసుని మీరు ఎలా ట్రీట్ చేస్తారు? ఇప్పుడు మనకి డిస్క్ బల్జెస్ అంటే లోపల ఏదైనా డిస్క్ మీద కంప్రెసివ్ ఫోర్సెస్ ఉన్నప్పుడు డిస్క్ ఎప్పుడైతే లోపల ఫ్లూయిడ్ బయటికి వస్తుందో దానివల్ల ఏంటంటే అక్కడ దాన్నే మనం డిస్క్ బల్జ్ అంటాం అన్నమాట. ఎప్పుడైతే ఫ్లూయిడ్ బయటికి వచ్చి నారో అవుతుందో అన్నమాట అప్పుడు. సో దాన్ని మనం మాన్యువల్ థెరపీ అప్రోచెస్, దాంతోపాటు ఎలక్ట్రోథెరపీ అప్రోచెస్తో మనం దాన్ని ట్రీట్ చేయడం జరుగుతుంది. అండ్ ఏదైతే మనం వాళ్ళకి ఎక్సర్సైజెస్ ఇవన్నీ ఇస్తామో దానివల్ల స్ట్రక్చర్ అనేది మళ్ళీ రీజనరేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు లోపల నుంచి స్ట్రక్చర్ ఏదైతే డిస్క్ బల్జ్ ఏదైతే ఉందో ఏదైతే ఫ్లూయిడ్ బయటికి వచ్చిన ఫ్లూయిడ్ పక్కన స్ట్రక్చర్స్ని ఇంపింజ్ చేస్తూ ఉంటుంది అనమాట. అదే సాఫ్ట్ ఏదైతే మనకి లోపల ఉండే నర్వ్ రూట్స్ కానివ్వండి, లేదంటే ఫేషియా కానివ్వండి, మజిల్స్ కానివ్వండి, స్పైనల్ కార్డ్ కానివ్వండి, వాటిని ఆ స్ట్రక్చర్ ఇంపింజ్ చేస్తూ ఉంటుంది. దానివల్ల అక్కడ చాలా స్టిఫ్నెస్గా తయారవడం, అంటే కొంతమందికి బర్నింగ్ పెయిన్, పించింగ్ పెయిన్ ఉంటుంది. సో ఇంటెన్సిటీ ఆఫ్ డ్యామేజ్ ఎక్కువ అయ్యే కొద్దీ డిస్క్ బల్జ్ ఇంకా ఎక్కువ అయ్యే కొద్దీ డిస్క్ ప్రొట్రూజన్స్ అంటాము. అవన్నీ ఎక్కువ అయ్యే కొద్దీ అవి రాను సయాటికా పెయిన్ లాగా కన్వర్ట్ అయిపోతుంది. నర్వ్ రూట్ ఇంపింజ్మెంట్ రావడం, నమ్నెస్, టింగ్లింగ్. సో ఇలాంటి కండిషన్స్లో ఆ ప్రాబ్లం అనేది ఇంకా ఎక్కువ వర్స్ కాకుండా మనం ఇనిషియల్ ఫేజెస్లోనే మనం కనుక దాన్ని ట్రీట్ చేయగలిగితే మంచి రిజల్ట్స్ ఉండే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళు ఎక్కువగా సిస్టమ్కి అటాచ్లో ఉంటుంటారు, సిట్టింగ్ పొజిషన్లోనే ఉంటారు. చాలా మంది కూడా సిట్టింగ్ స్టాండింగ్లో ఉంటారు, దానివల్ల బ్యాక్ పెయిన్ వస్తుందని చెప్పారు. సో వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి ముందుగా బ్యాక్ పెయిన్ రాకుండా ఉండడానికి? సో ఇప్పుడు ఇంతకుముందు మనం అనుకున్నాం కదా, ఇప్పుడు వర్క్ స్టేషన్ అనేది చాలా అంటే వాళ్ళ హైట్కి తగ్గట్టుగా ఉండగలిగితే చాలా బాగుంటుందండి. ఎందుకంటే మనం గంటల తరబడి వాళ్ళు కూర్చొని ఉంటారు కాబట్టి ఎప్పుడైతే వాళ్ళు స్లౌజ్ పొజిషన్లో కూర్చొని లేదంటే ప్రొట్రూడెడ్ పొజిషన్లో ఇట్లా నెక్ ముందు కానీ ఎప్పుడైతే కూర్చొని వర్క్ చేస్తారో వెయిట్ డిస్ట్రిబ్యూషన్ ప్యాటర్న్ అనేది డిస్క్ మీద వన్ సైడ్ జరుగుతుంది. దానివల్ల వన్ సైడ్ ఇంపింజ్మెంట్ జరుగుతుంది. ఇప్పుడు బెలూన్లో మనం ఎయిర్ బ్లో చేసి వన్ సైడ్ పుష్ చేసినప్పుడు ఎలా అయితే ఇంకోవైపు ప్రొట్రూజన్ జరుగుతుందో అలా జరుగుతుంది అనమాట. దానివల్లనే ఎక్కువగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అలాంటి సినారియోలో వాళ్ళు ప్రాపర్ వర్క్ స్టేషన్లో కంఫర్టబుల్ చైర్స్, ఆఫీస్ చైర్ వాడడం ఇన్స్టెడ్ ఆఫ్ సోఫా కానివ్వండి, లేదంటే ప్లాస్టిక్ చైర్స్ కానివ్వండి. అలా కాకుండా వాళ్ళకి ప్రాపర్గా ఎప్పుడైతే మనకు ఆఫీస్ చైర్ ఉంటుందో వాళ్ళ హైట్కి తగ్గట్టుగా వాళ్ళ కౌంటర్, డెస్క్టాప్ అవన్నీ ఉంటాయో సో దానివల్ల ఏంటంటే వాళ్ళు ముందుకు బెండ్ అవి అంటే ఇలా కూర్చొని వర్క్ చేయాల్సిన అవసరం ఉండదు. కాబట్టి సో వాళ్ళు వెయిట్ డిస్ట్రిబ్యూషన్ ప్యాటర్న్ కూడా ప్రాపర్గా జరుగుతుంది కాబట్టి స్ట్రెయిన్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. అండ్ ఎట్ ది సేమ్ టైం మనం ఇంతకు ముందు చెప్తున్నట్టు ఎవ్రీ 40 minutesకో 1 hourకో ఒక 2 to 5 minutes కనుక వాళ్ళు ఇంటర్వల్ ఇవ్వగలిగితే బాగుంటుంది.
ఇవన్నిటికీ కూడా ఎలాంటి వ్యాయామాలు చేస్తే మంచిదంటారు? ఇవన్నీ ఎక్సర్సైజెస్ మనం కస్టమైజ్డ్ ఇవ్వడం జరుగుతుందండి. పర్సన్ టు పర్సన్ ఎప్పుడైతే వాళ్ళకి ఓకే ఈ ఏరియాలో ప్రాబ్లం ఉంది, నెక్లో ప్రాబ్లం ఉంది, థొరాసిక్లో ప్రాబ్లం ఉంది, లేదంటే లంబార్లో ప్రాబ్లం ఉంది, లేదంటే పెరిఫార్మీ సిండ్రోమ్ నర్వ్ అక్కడ కంప్రెస్ అవుతుంది అంటే వాళ్ళు చెప్పే సిమ్టమ్స్ని బట్టి మనం చేసే ఫిజికల్ ఎగ్జామినేషన్ని బట్టి వాళ్ళకి ఎలాంటి ఎక్సర్సైజెస్ ఇస్తే బాగుంటుంది అనేది మనం ఆఫ్టర్ అసెస్మెంట్ వాళ్ళకి మనం కస్టమైజ్డ్ వేలో ఇవ్వడం జరుగుతుందండి. సో ఓకే సార్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఎక్కడెక్కడ ఈ బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయంట? ఎస్, మనది ఎల్బీ నగర్లో అండ్ ఏఎస్రావు నగర్, పంజాగుట్ట, కేపీహెచ్బిలో మన బ్రాంచెస్ ఉన్నాయండి. సో తప్పకుండా మీకు ఏదైనా అవసరం అనుకుంటే మీరు కలవచ్చు. సో మరి అంటే సార్ ఇప్పుడు మీ దగ్గరికి చాలా మంది పేషెంట్స్ వచ్చే ఉంటారు, మీరు చూసే ఉంటారు. ఎక్కువగా ఎలాంటి ప్రాబ్లమ్స్ మీ దగ్గరికి వచ్చారు వాళ్ళు? సో మనం ప్యూర్గా మనం చేసే ట్రీట్మెంట్ స్పైన్ రిలేటెడ్ ఇష్యూస్, షోల్డర్ అండ్ నీ రిలేటెడ్ ఇష్యూస్ కామన్గా చూసుకుంటూ ఉంటాం. ఏదైనా డిజనరేటివ్ చేంజెస్ కానివ్వండి, మన అంటే మెకానికల్ ప్రాబ్లమ్స్ అంటాం కదా, ఏదైనా స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ ఉన్నప్పుడు, స్ట్రక్చర్ డీజనరేట్ అయినప్పుడు అలాంటి కేసెస్కి మనం న్యాచురల్ వేలో ఫిజియోథెరపెటికల్ వేలో వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఇది వరకు మనం మాట్లాడుకున్నాం డిస్క్ బల్జ్, సో సయాటికా దాని గురించి. సో వాటి మధ్య ఉన్న తేడా ఏంటి డాక్టర్? ఇప్పుడు యాజ్ ఎ లేమ్యాన్ టర్మినాలజీలో బ్యాక్ పెయిన్ అంటే పెయిన్ వస్తుంది అని అంటాము. కాకపోతే ఎప్పుడైతే మనం స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తామో ఆ పెయిన్ ఎక్కడి నుంచి వస్తుంది అని మనకి ఒక ప్రాబ్లమ్ని రూల్ అవుట్ చేస్తాం కదా, ఇది రూట్ కాజ్ అని. సో అప్పుడు చాలా డీప్గా స్పెసిఫైగా వెళ్తాం మెడికల్ టర్మినాలజీలో. ఇప్పుడు సయాటికా అంటే ఆ నర్వ్ మనకి పెరిఫార్మస్ ఏరియాలో కంప్రెస్ అవ్వచ్చు, లేదంటే లంబార్ ఏరియాలో కంప్రెస్ అవ్వచ్చు. సో అది ఎందువల్ల కంప్రెస్ అవుతుంది అంటే డిస్క్ బల్జ్ అవ్వడం వల్ల కంప్రెస్ అవ్వచ్చు, లేదంటే ఆ మజిల్ కింద కూడా నర్వ్ కంప్రెస్ అవ్వచ్చు, మా మజిల్ ఇన్ఫ్లమేషన్ అయ్యి. సో మనకి ఎప్పుడైతే మనం ఎక్కడైతే ప్రాబ్లం వస్తుందో దాన్ని బట్టి దాని పేరు చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు కొంతమంది డిస్క్ బల్జెస్ అంటాం, సాక్రలైజేషన్ అంటాం, పెరిఫార్మీ సిండ్రోమ్ అంటాం, లేదంటే సయాటికా అంటాం, లేదంటే లిస్సెసిస్ అంటాం, వాట్ ఎవర్ ఇట్ మే బి. ప్రాబ్లం లేమ్యాన్ టర్మినాలజీలో పెయిన్ వస్తుంది, బ్యాక్ పెయిన్ వస్తుంది. కానీ అది ఎందువల్ల వస్తుంది అనేది మనకి ఎప్పుడైతే మనం విల్ గో త్రూ ఆల్ ది అసెస్మెంట్ అండ్ మనకి చాలా స్పెసిఫిక్గా కంక్లూడ్ చేయడం జరుగుతుంది. ఓకే దీనివల్ల పెయిన్ వస్తుందని, అప్పుడు దాని పేరు ఓకే మనం చాలా మందికి కూడా తెలియదు. సో డాక్టర్ గారు, సో ఇప్పుడు ఏజ్తో సంబంధం లేకుండా అందరికీ వస్తుంది బ్యాక్ పెయిన్ కావచ్చు, ఏవైనా కావచ్చు. సో ముఖ్యంగా ఏ ఏజ్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి? సో సాధారణంగా మనకి మన దగ్గర వచ్చే పేషెంట్స్ మొన్న ఒక లాస్ట్ 1 వీక్ బ్యాక్ 17 ఇయర్స్ అమ్మాయి అండి. 17 ఇయర్స్ అమ్మాయికి సడన్గా ఏదో ముందుకు వంగి వెయిట్ లిఫ్ట్ చేసేటప్పుడు ఆమెకి ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది అండ్ రిఫరింగ్ పెయిన్, సయాటికా పెయిన్ స్టార్ట్ అయింది విత్ ఇన్ ద సేమ్ డే. వాళ్ళు ఒక 2-3 డేస్ ఆగి మన దగ్గరికి రావడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ డాడీ ఆల్రెడీ మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకొని ఉన్నారు సేమ్ బ్యాక్ పెయిన్ కోసం. సో ఈ అమ్మాయికి కూడా ప్రాబ్లం రావడం వల్ల మన దగ్గరికి వాళ్ళు తీసుకొని రావడం జరిగింది. అండ్ ఇప్పుడు విత్ ఇన్ ఒక 4-5 సెషన్స్ ఇచ్చాం, తను అబ్సల్యూట్గా ఇప్పుడు నార్మల్ ఉంది. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ అండి, ఏదైనా ప్రాబ్లం, ఏదైనా ఒక స్ట్రక్చర్ ఎప్పుడైనా డ్యామేజ్ అవ్వచ్చు. కాకపోతే బిలో 10 ఇయర్స్ కానీ లేదంటే బిలో 15 ఇయర్స్ కానీ సాధారణంగా మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ చూడం. ఎందుకంటే వాళ్ళ హెవీ వెయిట్స్ లేదంటే ఏదైనా అలాంటివి లిఫ్ట్ చేయరు కాబట్టి మన దగ్గరకు వచ్చే కేసెస్ పెయిన్తో అబో 17 ఇయర్స్ 20 ఇయర్స్ అలాంటి కేసెస్ అయితే ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటే 8 ఇయర్స్ 9 ఇయర్స్ వాళ్ళు కూడా మనం ట్రీట్ చేస్తాం. నేను చూసే మటుకైతే ఆఫ్టర్ డెలివరీ తర్వాత చాలా మంది మహిళలు కూడా ఈ బ్యాక్ పెయిన్తో బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు వస్తుందంటారు? ఎస్, సో ప్రెగ్నెన్సీస్ తర్వాత సాధారణంగా కొంతమందికి ప్రెగ్నెన్సీస్లో ఉన్నప్పుడే పెయిన్ స్టార్ట్ అయిపోతుంది. కొంతమందికి ప్రెగ్నెన్సీస్ డెలివరీస్ అయిన తర్వాత వాళ్ళకి కొన్ని నెలల తర్వాత స్టార్ట్ అవుతుంది అనమాట, సిజేరియన్ అయిన తర్వాత. ఎందుకంటే ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుందో వాళ్ళ స్ట్రక్చర్ అనేది లోపల ఎన్లార్జ్ అవ్వుకుంటూ వెళ్తుంది కదా, పెల్విక్ ఫ్లోర్ మొత్తం ఎన్లార్జ్ అవ్వుకుంటూ వెళ్తుంది, మజిల్స్ అన్నీ లాక్సిసిటీ డెవలప్ అవుతుంది, మజిల్స్ అన్నీ స్ట్రెచ్ అయిపోయి ఇంబ్యాలెన్స్ అయిపోయి ఉంటాయి. ముందు వైపుకేమో స్ట్రెచ్ అయిపోతుంది, వెనక వైపు ఏమో కంప్రెస్ అవుతూ ఉంటుంది వర్టిబ్రా. సో దానివల్ల ఎక్సెసివ్ కంప్రెసెస్ ఫోర్సెస్ అక్కడ పడి అక్కడ స్ట్రక్చర్ కూడా మనకి చాలా ఎక్కువ స్ట్రెయిన్ అవుతూ ఉంటుంది. కాబట్టి అక్కడ
పెయిన్ మనకి రావడం జరుగుతుంది. ఇప్పుడు సాధారణంగా మనం స్ట్రైట్గా నడిచిన దానికి ఇప్పుడు ప్రెగ్నెన్సీస్లో ఉన్నప్పుడు వాడు చాలా బెండ్ అయి నడుస్తారు కదా వెనకాల. సో అలాంటి సందర్భాల్లో వెయిట్ డిస్ట్రిబ్యూషన్ ప్యాటర్న్ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి వన్ సైడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి స్ట్రక్చర్ చాలా ఈజీగా స్ట్రెయిన్ అవ్వుకుంటూ ఉంటుంది అనమాట. దానివల్ల పెయిన్ వస్తుంది. సో డెలివరీస్ అయిన తర్వాత మజిల్స్ అన్నీ మళ్ళీ ఒక దగ్గరికి వచ్చేసి పెల్విక్ ఫ్లోర్ మజిల్స్, దాంతోపాటు పెల్విక్ ఫ్లోర్ కూడా దాని బోనీ స్ట్రక్చర్ కూడా దగ్గరికి వచ్చేస్తుంది. కానీ కొన్ని సందర్భాల్లో ఆ స్ట్రక్చర్ వీక్ ఉండడం వల్లనో లేదంటే ప్రాపర్గా అక్కడ స్ట్రక్చర్ అనేది అలైన్ అవ్వకపోవడం వల్లనో వాళ్ళకి డిస్కంఫర్ట్ రావడం జరుగుతుంది. సో అలాంటి సందర్భాల్లో ఇప్పుడు పోస్ట్ ఆపరేటివ్ డెలివరీస్లో మనం ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ చేస్తాం. అండ్ ఇలా అలాంటి ట్రీట్మెంట్స్ చాలా బాగా పనికొస్తాయి. ఎందుకంటే అక్కడ మళ్ళీ మస్కులర్ రీస్టోరేషన్ ప్రోగ్రామ్స్, మాన్యువల్ థెరపీ అప్రోచెస్తోనే మనం చేస్తాం కాబట్టి వాళ్ళలో కూడా పెయిన్ వచ్చినప్పుడు వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ డిస్టర్బ్ అవుతుంది అనుకుంటే డెఫినెట్గా వాళ్ళకి ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ చాలా బాగా పనిచేస్తుంది. థ్యాంక్ యూ డాక్టర్. సో బ్యాక్ పెయిన్కి సంబంధించి చాలా విషయాలు కూడా మా వ్యూయర్స్కి తెలియకపోయిన విషయాలు కూడా షేర్ చేసుకున్నందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. ఇది ఇవాల్టి జీవన రేఖ. నమస్తే.